నల్గొండ జిల్లా టీఎన్జిఓ ముల్లన్న శేఖరన్న టీఎన్జిఓ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ టీఎన్జిఓ డైరీ మరియు మా యొక్క పంచాయతీ కార్యదర్శుల ఇయర్ క్యాలెండర్ ఉన్నందున గౌరవ కలెక్టర్ గారి చేత మరియు మా యొక్క రథసారథి అయిన డిపిఓ వెంకయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు నల్గొండ జిల్లాలో ఏ సర్వేలోనైనా కానీ ఎక్కడైనా కానీ నల్గొండ జిల్లాను గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అన్ని సర్వేల్లో మేము ముందుండి పంచాయతీ కార్యదర్శులను శ్రద్ధగా మా యొక్క ఏకాగ్రతతోటి ప్రతి పనిలోని నిమగ్నమై ప్రతి దాంట్లో ముందుండే విధంగా నల్గొండ జిల్లాలో ఉంచడానికి అన్ని విధాల మా టీఎన్జిఓ శేఖరన్న మరియు ముల్లన్న ఆధ్వర్యంలో మేము ముందుండి పనిచేస్తున్నాం. అదేవిధంగా మాకు కలెక్టర్ గారు కూడా మాకు ఫ్యామిలీ మెంబర్గా ప్రతి విషయంలో కూడా ఏ సర్వేలో కూడా ఎక్కడన్నా ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కానీ తానే పరిశీలించి మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా మా కొత్తగా డిపి వచ్చిన వారు కూడా మా యొక్క ఏమైనా పెండింగ్ ఫైల్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు మాకున్నాయి, అవి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా మాది 2014 బ్యాచ్ మరియు కొంతమంది పంచాయతీ కార్యదర్శుల యొక్క 6 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఫైల్ కూడా పెండింగ్లో ఉంది. గత 8 నెలల నుంచి అది కూడా క్లియర్ చేస్తారని, మరియు మా యొక్క ఏవైతే జేపీఎస్ మిత్రులు 4 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని రెగ్యులర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫైల్ కూడా కమిషనర్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. అట్టి ఫైల్ను కూడా మన గౌరవ డిపిఓ గారు కలెక్టర్ గారు సారథ్యంలో ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని, మరి కొంతమంది ఓపీఎస్ 5గురిని తీసేయడం జరిగింది. మనకు ఆల్రెడీ క్యాడర్ స్ట్రెంత్ 75గా ఉంది కాబట్టి ఆ క్యాడర్ స్ట్రెంత్కి అనుగుణంగా మాకు వెసులుబాటుగా గ్రామ పంచాయతీ ఖాళీగా లేకుండా వారిని కూడా భర్తీ చేసి మా యొక్క సమస్యలను కూడా సానుకూలంగా స్పందించి అన్ని విధాల ప్రతి విషయంలో కూడా మాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా తర్వాత రైతు ఆత్మీయ భరోసా కానీ, తర్వాత రైతు భరోసా కానీ, తర్వాత అన్ని ఏ పథకాలైనా కానీ గ్రామస్థంలో మేమే ముందుండి ఎవరైతే వేరు డిపార్ట్మెంట్లకు ఇచ్చిన సర్వేలు అవి ఏ సర్వేలో కూడా పంచాయతీ కార్యదర్శి ఎక్కడ కూడా స్వతహాగా ఆ లిస్టును తయారు చేయడం లేదు. ఆ సర్వేలన్నీ అదర్ ఒక్కో డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈజీఎస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఏవైతే లిస్టులు ఉన్నాయో ఆ లిస్టు మాత్రమే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది. దీంట్లో కొంతమంది కావాలని పొలిటికల్ లీడర్స్ ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ సభలో నల్గొండ జిల్లా విజయవంతం చేసి కలెక్టర్ గారికి అన్ని విధాల సహాయ సహకరించడంలో మన నల్గొండ జిల్లా ముందు ఉంటుందని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ.